నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదమూడు కేసుల్లో ముద్దాయి పోలీసులను బెదిరించడమా? అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఘనంగా జన్మదిన వేడుకలు. తిరుపతి జిల్లా టీటీటీసీగా పనిచేస్తున్న మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, స్థానికులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మనుబోలు, కోదండరామపురం ప్రాంతాల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. 13 కేసుల్లో ముద్దాయి పోలీసులను బెదిరించడమా? వైకాపా 5 ఏళ్ల పాలనలో అంతా అక్రమ కేసులు మయమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన జగన్ పై విమర్శలు చేశారు. నాపైనే 18 అక్రమ కేసులు బనాయించారన్నారు. 2000 కూలీ విషయంలో దళిత సోదరుడు నారాయణను లాకప్ డెత్ చేశారని, ఆయన మృతిపై సిట్ తో దర్యాప్తు చేయించాలని సోమిరెడ్డి కోరారు. చంద్రమోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష, అన్ని చూసాం. 5 years లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం. అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది. ఆవేదనతో మాట్లాడినాడు. ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన అప్రూవర్ గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు. మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం. పూణే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే కలిసాం. నెల్లూరుకు పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే 9,600 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 25 కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. ఇటువంటి అన్ని కూడా జనానికి చూపించాం. దాన్ని ఎలక్షన్ లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు. నా మీదే 18 కేసులు, ఎంతమంది జైలుకి పంపించారు ఎన్ని చూసాం. అన్నిటికంటే ఘోరం ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే 2,000 అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి 1వ రోజు 2వ రోజు పిలిచి 3వ రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో, పొదలకూరు, నా కాన్స్టిట్యున్సీ. మనం కలిసి రిప్రజెంట్ చేసాం. అది అవును, ఢిల్లీలో. అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిప్టస్ చెట్టుకి ఎలాడదీశారు. ఉరేసుకునే వాళ్ళు యూకలిప్టస్ చెట్టుకి ఎలాడారు. అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను. నెల్లూరులో కూర్చున్నాం. 3rd డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే, 2వ రోజు పోస్ట్ మార్టం చేయలే, 3వ రోజు మేము 70 మంది పోయి హాస్పిటల్లో కూర్చున్నాం. ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం. ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి, మాకు పరిచయం ఉన్న డాక్టర్. పోస్ట్ మార్టం అయిపోయింది. పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్, ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం. మాకు తెలీదు ఆ కందమూరికి 70 మంది పోలీసులు పోతారని. మాదిగా వర్గం అది, వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని. 70 మంది పోయి అందరినీ తరిమేసి
ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష. నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు. వచ్చాడు, ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఎలాడదీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు. అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని. సాయంత్రానికి 8,40,000 రూపాయలు డబ్బులు, అమ్మాయికి ఒక ఉద్యోగం 35,000 రూపాయలు జీతం, పర్మనెంట్గా ఒక 5,000 రూపాయలు పెన్షన్, ప్లస్ 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం. సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష. నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి. నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్, పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి 2 ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక 22 ఏళ్ల కుర్రోడు, 34 కుర్రోళ్ళు చనిపోయినారు. అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాడని కొడితే వాడు శవమై తెలియడు. 4 ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్లో కార్డ్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో. ఇతను తరిమి కొడితే పక్క రోజు గెనం పక్కన శవమై తెలియడు. థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు. అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది. నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి, తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదలకూరుకి ఎంచుకోవడం, ఇంకో మనిషి చనిపోవడం, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసాం. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాను. అయితే దురదృష్టం ఏంటంటే, మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి 13 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి 13 ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంటున్నాడు. ఏమంత చూస్తావు నువ్వు? కోర్టులు హీరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు. 43,000 కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి. దురదృష్టం లేట్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది. అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరు బాగలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నా ఒకటే, అయ్యా నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నావు. నీకు అసలే పిచ్చి ఉందని పిచ్చి సర్టిఫికేట్తో కేసులోంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ముంబై హాస్పిటల్లో నాకు పిచ్చి ఉంది, నాకు మతి స్థిమితం లేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఒక కేసులో నుంచి తప్పించుకున్న నువ్వు ఈరోజు మీ తండ్రిని వెన్నుపోటు పడిచి మీ తండ్రిని దించేస్తే, ఈరోజు ఏదైతే తండ్రిని చెప్పులతో కొడితే తండ్రిని కాపాడలేక తండ్రి వెనక నిలబడలేక బావ వెంట పారిపోయిన నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తా ఉన్నావు అంటే సిగ్గు చేటు. ఒక మహనీయుడికి ఎట్లాంటి కొడుకులు పుట్టకూడదు అనేదానికి నిదర్శనం మీరైతే, ఒక గొప్ప వ్యక్తికి పులి కడుపున పులే పుడతాడు, ఒక గొప్ప వ్యక్తే పుడతాడని చెప్పేదానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ పోయినా చెప్తారు. 7 మందిని ఎంతమందిని కన్నాడు ఎన్టీ రామారావు, ఒక్క కొడుకు కూడా ఉపయోగం లేకపోయాడు. లాస్ట్కి తన తండ్రిని రోడ్ల మీద చెప్పులతో కొడతా ఉంటే ఒక్క బిడ్డని కన్నాడు రాజశేఖర్ రెడ్డి. భారతదేశం తల ఎత్తుకునేలాగా, ఈరోజు తెలుగు జాతి తల ఎత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని కీర్తిని తీసుకొస్తున్నాడని చెప్పి. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఏంటో అని తెలుసుకొని బాలకృష్ణ గారికి మాట్లాడు. అనేక సేవా కార్యక్రమాలకు డిటిసి మురళీమోహన్ చేయూత అందించారని ఆయన అభిమానులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో మురళీమోహన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గతంలో గూడూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన కొర్రపాటి మురళీమోహన్ తిరుపతి జిల్లా ఆర్టీఓ మరియు డిటిసిగా పనిచేస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఆయన అభిమానులు శివ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, స్థానికులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తదితరులు మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఆర్టీఓగా పనిచేసిన మురళీమోహన్ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు.
అనేక సేవా కార్యక్రమాలకు ఆయన సహకారం అందించారని వారు గుర్తు చేశారు. ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు జరిగేటువంటి ఉభయాలు, అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు తిరుపతి ఆర్టీఓ గారైనటువంటి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారి యొక్క 59వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. కారణం ఏంటండి అంటే ఇక్కడ ఆయన కుటుంబం యొక్క నేపథ్యం కొద్దిగా చెప్పాలి. శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారు తిరుపతి ఆర్టీఓగా పనిచేస్తుంటే ఆయన రాయలసీమకు చెందినటువంటి ప్రాంతవాసి. వారి తల్లిగారైనటువంటి కొర్రపాటి రాములమ్మ గారు, తండ్రి, వీరిద్దరూ కూడా వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా బిడ్డలను చాలా కష్టపడి పెంచి మంచి విద్యావంతులను చేసి ఉన్నత పదవుల్లో నిలిపారు. ఈవిడకు ఈ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం, 2 మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ ఉంది. సో వారిలో పెద్దవాడైనటువంటి కొర్రపాటి మురళీమోహన్ గారికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం ఆనందదాయకం. వారి యొక్క తమ్ముడు, చెల్లెలు వచ్చి విదేశాలలో స్థిరపడగా తమ్ముడు వ్యాపార రీత్యా ఆయన స్థిరపడ్డారు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మన చీకువలు శివయ్య. ఈ కార్యక్రమంలో మస్తాన్, అలీ, చిన్నయ్య, మోహన్ రెడ్డి, సీనయ్య, రాజన్న, పద్మమ్మ, పోలయ్య, సరస్వతమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమలతో అభిషేకాలు జరిగాయి. మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో జరిగిన నవావరణ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వావిలేటి మనోజ్ కుమార్, సుమాంజలి వ్యవహరించారు. ఏకదంతాయ విఘ్నవినా సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భజనలు నిర్వహించారు. పూజల్లో భాగంగా పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా అన్నపూర్ణాదేవి, శ్రీరామశెట్టి వెంకట ప్రసాద్, ప్రమీల వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని గమలపాలెంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నవరాత్రుల సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నడవాడ చంగయ్య, మంజుల, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఓం అంజనా ఓం ప్రజ్ఞాయ నమః ఓం లంకినీ భంజన ఓం సురాక్షితాయ ఓం లంకాపుర విద్యా విద్వంతకరాయ నమః మధ్యే మధ్యే నీరాజనం సమర్పయామి నమః ఓం కాళకాళినే నమః మీరు అర్థం లేదు బాబా మనుబోలు వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటై ఉన్న దసరా చావిడి వద్ద జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి దుర్గాదేవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమార్చన జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెవికల రామాంజనేయులు దంపతులు వ్యవహరించారు. మనుబోలు కోదండరామాపురంలోని దసరా చావిడి వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి దుర్గాదేవి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కనువిందు చేశారు. అక్కడ జరిగిన కుంకుమ పూజ, ఇతర పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కొండపల్లి శోభారాణి కుమారుడు కొండపల్లి శివకుమార్, హేమలత దంపతులు వ్యవహరించారు. కుశల్ కుమార్ నామదేశ్య ధ్యాయామి ధ్యానం శరణ్యే త్రయంబకే గౌరీ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర కేశవాయ స్వాహ తాగండి. ప్రణవదేవి సరస్వతి ఆంధ్రమాణేన శ్రీ ప్రసాద బోనా గోవిందాయ నమః. ఋషికేశ పద్మనాభ ప్రసన్నవదనాయ సర్వవిఘ్నోపశాంతయే శ్వరీ దేవత పాదోదకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం పోగలేదు రే కటిల్ తీసాను వెంకటేశ్వర దీర్ఘమాయు అన్యోన్య దాంపత్య సుఖ. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు రాహుకాల సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడు నారా దేవాంశ్ నిర్వహించారు. ఆలయంకు వచ్చిన వారికి దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి రిషితారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులచే ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుగోలు కోదండరామాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజనలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన ఓడూరు శ్రీనివాసులు రెడ్డి మమతమ్మ దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసుల్లో ముద్దాయి పోలీసులను బెదిరించడమా? అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఘనంగా జన్మదిన వేడుకలు. తిరుపతి జిల్లా టీటీటీసీగా పనిచేస్తున్న మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, స్థానికులు. వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. మనుబోలు, కోదండరామాపురం ప్రాంతాల్లో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.